మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునితో కలిసి మెగా గ్రీవెన్స్ మార్కాపురం పట్టణంలో సుబన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా గ్రీవెన్స్ కు 121 అర్జీలు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు సాగులో ఉన్నారా వాళ్ళు? అయినా పశువుల పూర్వం నీకు రాదు కదా? రాదు. దౌర్జన్యం చేస్తుంటారు మా పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకేం లేదు. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గంలో 1 డే 1 ప్రోగ్రామ్స్ అని కార్యక్రమం రెవెన్యూ పరంగా అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి పబ్లిక్ తెలియజేస్తే సుమారు దగ్గర 115 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ 115లో 78 రెవెన్యూ సమస్యలు అలాగే 37 నాన్ రెవెన్యూ సమస్యలు ఈరోజు అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిల్లో మ్యాక్సిమం ఎన్నైతే సాల్వ్ చేయగలుగుతామో వీటన్నిటిని కూడా ఈ 4 వారాల లోపల సాల్వ్ చేయటం, చేయలేని వాటికి పలానా టైం లోపు చేయగలుగుతామని చెప్పి చెప్పడం, ఇలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దుర్మార్గమైనటువంటి భూ సమస్యలకు చెక్ పడేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తుల్ని మీరు పరిరక్షించుకునేదానికి కానీ మీ ఆస్తులను మీరు తిరిగి పొందేదానికి కానీ ఉన్నటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ ముఖ్యంగా అర్జీదారుల సమస్యలు రెవెన్యూ పరంగా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ తహసీల్దార్లు రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తించి బాగా సమస్య పరిష్కారం అనే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్య పరిష్కారం వేగంగా జరగాలి, సహేతుకంగా ఉండాలి, వారికి నోటీసులు అందాలి, అదేవిధంగా ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా వీలైనన్ని సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చెప్పడం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి సహేతుకమైనటువంటి ఎండార్స్మెంట్ ఇవ్వడం ద్వారా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పటికే చాలా సమస్యలు అనేది మార్కాపురం పద్ధతిగా ఏర్పడిన తర్వాత ప్రతి సోమవారం మొదలవుతుంది. కానీ ఈ రోజు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో 4 వారాల పాటు ఒకటే కాన్స్టిట్యూన్సీలో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.